హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కాస్త కొత్తగా పెసరపప్పు పాలకూర చిక్కుడుగాయ కలిపి వేపుడు చేసి చూపిస్తున్నానండి. కమ్మగా ఉంటుంది. రైస్లో తినొచ్చు లేదా చపాతీలో అయినా సూపర్గా ఉంటుంది. నాకు తెలిసి ఇలా ఎవరు ట్రై చేసి ఉండరు. ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ వేపుడు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పును తీసుకొని ఈ పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు నానబెట్టండి. ఇలా పెసరపప్పును నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది. అందుకని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసి నానబెట్టేయండి. ఈ పెసరపప్పు నానుతూ ఉంటాయి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక 200 గ్రాములు చిక్కుడుగాయలు తీసుకోండి. గోరు చిక్కుడుగాయలండి ఇవి. ఈ చిక్కుడుగాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు తుంచుకొని నీళ్ళల్లో వేసి 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఇలా గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టేసి చిక్కుడుగాయలు మునిగేంత వరకు నీళ్లు పోసి దీంట్లోనే ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి చిక్కుడుగాయ ముక్కలు బాగా ఉడకనివ్వండి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి చిక్కుడుగాయ ముక్కలు ఉడుకుతాయి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ చిక్కుడుగాయ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ఇంకో పక్క ఏం చేస్తారంటే ఇలా మీడియం సైజులో ఉన్నవి 5 కట్టల పాలకూర తీసుకోండి. నేను ఇక్కడ 5 కట్టలు తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ అయినా వేసుకోవచ్చు పాలకూరని, ఏం పర్వాలేదండి. ఇలా తీసుకున్న పాలకూరని నీట్గా నీళ్ళల్లో వేసి కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకొని వడగిన్నెలో వేసి పెట్టుకోండి. ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి. పాలకూర కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది, లేకపోతే మీరు ఫ్రై చేసినప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుందండి. అందుకని ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకోండి. ఈ పాలకూరని కడిగి కట్ చేసుకునే లోపు చిక్కుడుగాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి చూడండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత గిన్నెను తీసి పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ పైన బాండిల్ని పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసి వేయించండి. ఆవాలు చిటపటలాడిన దాకా వేగాలి. మినపప్పు శనగపప్పు అనేవి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు కూడా వేగాయండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయిస్తున్నాను. ఒక 2 నిమిషాలు వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు ఇదే ఆయిల్లో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసుకోండి. అలాగే మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు మొత్తం తీసేసి ఓన్లీ పెసరపప్పు వరకే వేసుకోండి. దీంట్లోనే చిక్కుడుగాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడే సాల్ట్ వేయొద్దండి. సాల్ట్ వేసారనుకోండి ముందుగానే పెసరపప్పు సరిగా ఉడకదు. అందుకని పెసరపప్పు ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ బాండిల్కి మూత పెట్టేసి పెసరపప్పు అనేది బాగా ఉడికేంత వరకు మగ్గించేయండి. మూత పెట్టి సన్న మంట మీద మగ్గిచ్చేస్తే పెసరపప్పు తొందరగానే ఉడుకుతుంది, నానుంటుంది కాబట్టి బాగా. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. పెసరపప్పు ఉడికింది చూడండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, అడుగున మాడకుండా ఉంటుంది. ఈ విధంగా ఉడకాలి. మనకి ఆవిరి మీదే పెసరపప్పు ఉడికిపోతుంది. చేత్తో పట్టుకొని చూస్తే ఇలా పలుకులాగా ఉండాలండి, లైట్ పలుకుగా ఉండాలి. మరి మెత్తగా ఉడికించేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఒక పావు చిప్ప తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోండి. మీకు స్పూన్లో చెప్పాలంటే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కాదండి, పచ్చి కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి అంత బాగుండదు. ఇలా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఒక 3 లేదా 4 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, మీ రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. కారం మీరు ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించండి. ఒకవేళ మీకు కొబ్బరి పడదు అనుకుంటే కొబ్బరి వరకు స్కిప్ చేసి మిగతావన్నీ వేసుకొని చేసుకోండి. అలాగే నేను పాలకూర ఉల్లికారం అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో చేసినప్పుడు ఎవరో నన్ను అడిగారండి పాలకూర లైట్గా చేదొస్తుంది ఎందుకు అని. పాలకూర కాస్త ముదురుగా ఉందనుకోండి మీకు అలాగే చేదొస్తుంది. లేత పాలకూర తీసుకోండి, చేదు లేకుండా బాగుంటుంది.
ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు వేయించేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా పొడి పొడిలాడుతూ వేగుతుంది. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి, సరిపోతుంది. ఇలా వేగితే మీకు లాస్ట్లో కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకున్నా బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఇది రైస్ చపాతీ రెండిట్లోకి కమ్మగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కావాలి అంటే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.